అందరికీ నమస్కారం. ఈరోజు భారత విప్లవ ఉద్యమానికి తీరని లోటు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అగ్రనాయకులు, మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు తెలంగాణ, తెలుగు రాష్ట్రాల పాలమూరు ముద్దుబిడ్డ సుధాకర్ రెడ్డి గారు నిన్న రాత్రి తుదిశ్వాస విడవడం జరిగింది. వారు లేరు అన్నటువంటి ఈ చేదు నిజం విప్లవ సమాజాన్ని, వామపక్ష ఉద్యమకారులను, కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తులను, యావత్ ప్రపంచాన్ని, సమాజాన్ని అంతా పట్టి పీడిస్తున్నటువంటి ఒక భయంకరమైన నిజం. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి జీవితాన ఎంతో ఆదర్శంగా పీడిత తాడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన జీవితం అంతా కూడా పోరాడినటువంటి వ్యక్తి. పుట్టుక నాది, చావు నాది, మిగిలిన జీవితం అంతా ప్రజలది అన్న నినాదాన్ని అక్షరాల నిజం చేసినటువంటి మహామనిషి. మనుషుల మధ్య అంతరాలు సమాజం ఉండొద్దని, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, దౌర్జన్యాలు, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినటువంటి నాయకుడు. విద్యార్థిగా యువజను ఉద్యమాలను, విద్యార్థి ఉద్యమాలను, ఇలా అనేక ఉద్యమాలు నిర్మించినటువంటి మహామనిషి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారిచ్చిన స్ఫూర్తి, వారిచ్చినటువంటి పోరాట పటిమ, వారు చూపినటువంటి పోరాటాల మార్గంలో యావన్ ఈ రోజు ఉన్నటువంటి ఈ కమ్యూనిజం సమాజం అంతా కూడా పయనింపజేస్తుంది. వారు కన్న కలలను నిజం చేయడానికి ప్రయత్నిస్తుంది. నాకు వ్యక్తిగతంగా, నేను నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇప్పుడు. కానీ నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే సురవరం సుధాకర్ రెడ్డి గారు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన కాలంలో, ఆ తర్వాతి కాలంలో వారితో ఉన్నటువంటి అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాలు, బహుశా నా జీవితంలో నేను గడిపినటువంటి అతి గొప్ప క్షణాలు, నేను వారితో గడిపినటువంటి క్షణాలని నేను ఫీల్ అవుతున్నాను. వారిలాంటి మనిషి, వారిలాంటి మహా వ్యక్తి ఈ భూమి మీద మనతో పాటు కలిసి నడియాడాడని, కలిసి ఉద్యమాలు చేశామని, వారు ఇచ్చిన పిలుపులు అందుకొని పోరాటంలో మేము పాల్గొన్నామని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. అలాంటి బిడ్డను కన్నందుకు భరతమాత కూడా గర్వంతో తలెత్తుకొని ఈరోజు గర్వపడుతున్నటువంటి పరిస్థితి. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు, వారి కుటుంబం యావనాస్తులన్నీ కూడా ప్రజల కోసమే పంచి, ప్రజా ఉద్యమాలు పుట్టింది పెద్ద అగ్రకుల కుటుంబంలో అయినా జీవితం అంతా పేద ప్రజల కోసం బ్రతికినటువంటి వ్యక్తి. ఒక జీవితమే కాదు, మరణం అనంతరం కూడా వారి శరీరాన్ని, వారి శరీర భాగాలను భావి ప్రపంచానికి పనికి రావాలని కళ్ళను ఒకరికి ప్రసాద్ ఐ ల్యాబ్కి దానం చేసి, మిగతా శరీర పార్థిక దేహానంతా కూడా గాంధీ ఆసుపత్రికి ఇచ్చి, అక్కడ మెడిసిన్ చదువుతున్నటువంటి విద్యార్థులకు పరిశోధన చేయండి నా బాడీపై అని అలా ఇవ్వడం అనేది ఒక మాటల్లో వర్ణించలేనటువంటి గొప్ప విషయం. సురవరం సుధాకర్ రెడ్డి గారు చూపినటువంటి ఆ మార్గం, వారితో నడిచినటువంటి ఆ పయనం, వారితో మాట్లాడినటువంటి సంభాషణలు నిత్యం మా మధ్యలో మెలుగుతూనే ఉంటాయి. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఖచ్చితంగా ఈ సమాజంలో మార్పు కోసం పరితపించి పనిచేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంత పెద్ద చరిత్ర కలిగిన, దేశవ్యాప్తంగా తెలుగు వారికి పేరు తెచ్చినటువంటి అతి కొద్ది మనుషుల్లో ఒకరుగా ఉన్న కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి తర్వాత ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా పేరుగాంచినటువంటి తెచ్చుకున్నటువంటి సుధాకర్ రెడ్డి గారు చనిపోయారు. వారి అంతిమ యాత్ర ఏదైతే ఉందో దాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తే చాలా బాగుంటుందని రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ వైపుగా ఆలోచించిన చేసి ఎందరికో ప్రభుత్వ లాంఛనాలతో ఆ అంత్యక్రియలు చేయడం జరిగింది. ఈరోజు
కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము మాత్రమే కాదు, ఈ తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి ప్రభుత్వ లాంఛనాలతో పాటు అనేక రకమైనటువంటి